రంజాన్ ఆత్మ నిగ్రహం, దైవభీతి, సామాజిక బాధ్యతల పాఠశాల. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. రంజాన్ ఇది కేవలం ఆకలి దప్పులతో గడిపే నెల కాదు. ఇది మనిషి తనపై తాను గెలిచే సాధనం. ఇది ఆత్మ నిగ్రహానికి శిక్షణా శిబిరం. ఇది సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేసే నెల. అల్లా ఖురాన్లో స్పష్టంగా ప్రకటించాడు, మీలో దైవభీతి, ఆత్మ నిగ్రహం పెంపొందించడానికి మీపై ఉపవాసాలు విధించబడ్డాయి. ఈ రంజాన్ను ఉపవాసాల నెల అని కూడా అంటారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు. ఇది మనిషి యొక్క స్వీయ అస్తిత్వం, తన శరీరంపై, తన కోరికలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. మనిషి జీవితంలో 3 ప్రధాన కోరికలుంటాయి: ఆహారం, 2 లైంగిక వాంఛ, 3 విశ్రాంతి. ఈ 3 కోరికలే మనిషిని బానిస చేస్తాయి. అవి నియంత్రణలో ఉంటే మనిషి విజేతానే చెప్పవచ్చు. అవి అదుపు తప్పితే మనిషి బానిసవుతాడు. రంజాన్లో ఉపవాసం ఈ 3 కోరికలను క్రమశిక్షణలో పెడుతుంది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మనిషి ఆహారం తినడం ధర్మసమ్మతం, అంటే హలాల్. కానీ ఈ ఉపవాసాల స్థితిలో హలాలైన ఆహారం కూడా తినకూడదు. భార్యతో సంభోగం హలాల్, కానీ ఉపవాస స్థితిలో ఆ సంబంధాలు కూడా నిలిపివేయాలి. అలసట వచ్చినా సహించాలి, ఓర్పు వహించాలి. అది కేవలం శారీరక నియమం కాదు, ఇది ఆత్మశిక్షణ. రంజాన్ ఒక్కరోజు కాదు, ఇది 30 రోజుల కఠిన సాధన. సహరీ కోసం నిద్రలేవడం, రోజంతా ఆకలి దప్పులు భరించడం, ఇఫ్తార్ తర్వాత కూడా నమాజ్, తరావీ చేయడం. ఇది మొత్తం 720 గంటల శిక్షణ. ఇది మనిషిలో నియంత్రణ, సహనం, సంకల్ప బలం, దైవభక్తి పెంచుతుంది. హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించారు, ఈ ఉపవాసాలలో ఎవరైతే అబద్ధం మానకపోతారో వారి ఆకలి దప్పులు అల్లాహకు అవసరం లేదు. అంటే ఉపవాసం కేవలం కడుపు ఉపవాసం కాదు, మనసు, మాట, ప్రవర్తన కూడా ఉపవాసం. ఇంకో విషయం, రంజాన్ మనల్ని కేవలం దైవదాసునిగా మాత్రమే కాకుండా సమాజానికి సేవకులుగా కూడా తీర్చిదిద్దుతుంది. ఖురాన్ ఈ విధంగా చెప్తుంది, అల్లా వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. మనిషి సహజంగా స్వార్థపరుడు. నా డబ్బు, నా సుఖం, నా లాభం అని అనుకుంటాడు. కానీ రంజాన్ మనల్ని ఇలా అడుగుతుంది, నీ సమాజంలో ఆకలితో ఉన్నవాడు ఉన్నాడా? అనాథ ఉన్నాడా? విధవరాన్లు ఉన్నారా? అప్పుల్లో చిక్కుకున్నవారు ఉన్నారా అని అడుగుతుంది. జకాత్, సదకా ఇది కేవలం దానం కాదు, ఇది సమాజాన్ని రక్షించే ఆర్థిక వ్యవస్థ. స్వార్థం సమాజాన్ని పాడు చేస్తుంది, దానం సమాజాన్ని నిలబెడుతుంది. రంజాన్ మనిషికి ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితం అనే గుర్రం పగ్గాలు మనసు చేతిలో ఉండకూడదు. ఆ పగ్గాలు స్వీయ అస్తిత్వం చేతిలో ఉండాలి. ఆ స్వీయ అస్తిత్వం అల్లాహకు లోబడాలి. తన కోరికలకు బానిసైన వాడు బలహీనుడు, తన కోరికలను నియంత్రించగలవాడు విజేత. రంజాన్ మనిషిని క్రమశిక్షణ గలవాడిగా, సమాజ హితుడిగా, దైవభక్తుడిగా, నైతికంగా ఉన్నతుడిగా మార్చే మహాపాఠశాల. రంజాన్ కేవలం ఉపవాసాల నెల కాదు, ఇది ఆత్మ పరిశుద్ధి నెల, ఇది దాన ధర్మాల నెల, ఇది మార్పు నెల, ఇది దైవభీతి సాధించే నెల. ఈ రంజాన్ మాసం మనలో ఆత్మనిగ్రహం పెంపొందించాలి, దైవభక్తి బలపడాలి, దానం అలవాటు కావాలి, సమాజ బాధ్యత పెరగాలి. అప్పుడే రంజాన్ తన అసలు ఉద్దేశాన్ని నెరవేర్చుతుంది.